హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు సండే కదా అని పిల్లల కోసం చికెన్ గోంగూర పులావ్ చేశానండి. ఈ చికెన్ గోంగూర పులావ్ కాంబినేషన్లో చికెన్ ఫ్రై అయితే చేశాను. చికెన్ గోంగూర పులావ్ కోసం అయితే స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగైన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి ఈ మసాలాల్లోనే ఫ్రై చేసుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. వేసుకుని ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని నేను ఈ పులావ్ కోసం 3/4 kg చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ అనేది శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా అయితే ఓడ్చుకొని అయితే ఈ మసాలాల్లో చికెన్ అనేది వేసుకున్నానండి. చికెన్ వేసుకొని మసాలాలు చికెన్కి పట్టేలాగా 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఈ చికెన్లోనే మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా మగ్గిన చికెన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకొని దీనిలో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్ల కారం వేసుకొని అయితే సాల్ట్, కారం చికెన్కి ముక్కలకు పట్టే వరకు కలిపి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ చికెన్ పులావ్ కాంబినేషన్లో నేను చికెన్ ఫ్రై కూడా చేశానండి. ఇలా మగ్గించుకొని దీనిలో వేసుకోవడానికి గోంగూర అనేది నేను శుభ్రంగా కడిగి ఉడికించుకొని ఈ చికెన్లో అయితే వేసుకుంటున్నానండి. ఆ గోంగూర ఉడికించి వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఉడికించిన గోంగూరని మిక్సీ పట్టి ఈ చికెన్లో అయితే వేసుకొని చికెన్ గోంగూర మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా గోంగూర అంతా చికెన్లో కలిసే వరకు కలుపుకొని వాటర్ అనేది తీసుకోవాలండి. నేను 2 గ్లాసులు బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను. 2 గ్లాసులు బాస్మతి బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న బియ్యము పాత బియ్యము, గ్లాసున్నర వాటర్ వేస్తే బియ్యం అనేది ఉడకట్లేదని 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. వాటర్ అనేది పోసుకున్న తర్వాత దీనిలో 1 స్పూనున్నర బిర్యానీ మసాలా వేసుకున్నాను. 1 స్పూనున్నర గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టి అయితే మరిగించుకుంటున్నానండి దీన్ని. ఇవి మరుగుతుండగా మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. నేను ఈ పులావ్ కోసం అయితే బాస్మతి బియ్యం అనేది తీసుకున్నానండి. బియ్యం వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటే చాలా రుచిగా ఉండే చికెన్ గోంగూర పులావ్ అయితే మనకి రెడీ అవుతుందండి.
ఈ చికెన్ గోంగూర పులావ్ కాంబినేషన్లో నేను చికెన్ ఫ్రై కూడా చేశానండి. చికెన్ ఫ్రై అనేది నేను ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి ఇవేమీ వేయకుండా డ్రైగా అయితే చేశాను. ఈ చికెన్ ఫ్రై కోసం అయితే స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసి దీనిలోని కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఉడికించుకొని దీన్నైతే ఇలా డ్రైగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఈ చికెన్ ముక్కలు అనేది పక్కకి పెట్టుకొని మళ్ళీ దీన్ని పోపు అయితే చేసుకున్నానండి. ఈ పోపు కోసం అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అయితేనే వాడాను. చికెన్ ఫ్రై అనేది ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఇలా ఫ్రై అయిన చికెన్ ముక్కలన్నీ పక్కకు తీసుకొని అయితే అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని ఈ ఫ్రై చేసి ఈ పోపులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని కలుపుకుంటే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. నేను చికెన్ ఫ్రై ఎప్పుడే చేసినా కానీ ఇలాగే చేస్తాను. మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు దీనిలో వేసేసుకొని సాల్ట్ అనేది మనం ముందే వేసి చికెన్ ఉడికించాం కాబట్టి కారం ఒకటి వేసి ఇలా మగ్గించుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఈ కారం వేసి మగ్గించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై కూడా మనకి రెడీ అవుతుంది. చికెన్ గోంగూర పులావ్ కాంబినేషన్తో చికెన్ ఫ్రై అయితే చేశానండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.